గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కొంతమందికి మిడిల్ ఆఫ్ ద నైట్లో చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. అది ఏ పాయింట్ ఆఫ్ టైంలోనైనా చెస్ట్ పెయిన్ వస్తే అది హార్ట్ అటాకా లేదంటే హార్ట్ బర్న్ మాత్రమేనా, ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ హర్ష తేజ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సో చాలా మందికి ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా మాట్లాడితే సడన్ గా చెస్ట్ లో పెయిన్ వచ్చినా అంటే ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతున్నట్టుగా మెల్లగా అనిపిస్తూ ఉంటుంది. సో అది హార్ట్ బర్న్ మాత్రమేనా, జస్ట్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూ లేదంటే హార్ట్ అటాక్ అని చెప్పేసి ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? సో జనరల్ గా గ్యాస్ట్రిక్ ఓపీడీ ఆర్ మెజారిటీ ఆఫ్ ఈ పేషెంట్స్ ఏంటంటే రాత్రిపూట నైట్ 12:30-1కి సడన్ గా ఎమర్జెన్సీకి వచ్చేస్తుంటారు. సో నాకు ఛాతిలో బాగా పట్టేసినట్టుంది, నా వల్ల కావట్లేదు, ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను అనుకుంటూ వస్తుంటారు. సో 70% ఆఫ్ ద యంగ్స్టర్స్కి అది గ్యాస్ట్రిక్ రిలేటెడే ఉంటుందండి. సో ఎందుకంటే ఇప్పుడు మనం తినే లైఫ్ స్టైల్ వల్ల, బిర్యానీలో, పిజ్జాలో, లేకపోతే ఏదో ఒక మసాలా ఫుడ్ తినడం వల్ల గ్యాస్ట్రైటిస్ అనేది పెరుగుతుంది. దాన్ని రిఫ్లెక్స్ అంటారు, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. సో ఆ యాసిడిటీ అనేది మన అన్నవాహిక అంటే ఈసోఫేగస్ అంటారు, దాంట్లోకి వచ్చి ఆ యాసిడిక్ రియాక్షన్ వల్ల వచ్చే పెయినే ఈ హార్ట్ బర్న్ అంటాం మనం. సో దాన్ని హార్ట్ అటాక్ నుంచి ఎలా డిఫరెన్షియేట్ చేయాలనేది కొన్ని 2-3 కీ పాయింట్స్ మనం అనుకోవచ్చు. సో జనరల్గా హార్ట్ బర్న్ రిలేటెడ్ పెయిన్ అనేది అక్కడ మాత్రమే ఉంటుంది. సో తిన్న ఒక 2-3 అవర్స్కి వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తుంటుంటారు. సో వాళ్ళు ప్రతిసారి దాన్ని వాళ్ళ హిస్టరీలో మనం అడగగలిగితే, సో తిన్న తర్వాత ఇంతకుముందు కూడా నాకు పొద్దున పూట సాయంత్రం పూట కూడా వస్తుంటాయి, కానీ ఇప్పుడు బాగా సివియర్గా వచ్చింది ఈరోజు అని చెప్తుంటుంటారు. సో హార్ట్ అటాక్ అంటే పెయిన్ అక్కడి నుంచి చేతికి స్ప్రెడ్ అవ్వటము, జా పెయిన్ రావటము, సడన్ గా వాళ్ళకి స్వెట్టింగ్స్ రావటము, సడన్ గా గుండె దడ అంటే పాల్పిటేషన్స్ అంటారు. హార్ట్ రిలేటెడ్ ఏముంటాయంటే వాళ్ళకి చెస్ట్ పెయిన్, దాంతోపాటు చేయి కానీ జా కానీ పెయిన్ రావటము, సడన్ గా గుండె దడ రావటము, వామిటింగ్ సెన్సేషన్స్ రావటము, ఈ లక్షణాలు వస్తుంటుంటాయి. సో ఎప్పుడైనా కానీ అది హార్ట్ రిలేటెడ్ అయినా కానీ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ అయినా కానీ, హార్ట్ రిలేటెడ్ అనేది ఎమర్జెన్సీ కాబట్టి సో మనకు తెలియనంత వరకు దాన్ని హార్ట్ రిలేటెడే అనుకొని దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ కావటం బెటర్ అండి. ఓకే. సో మీరు అన్నట్టుగా లేట్ నైట్స్ చాలా మంది నిద్రలో ఉండి సడన్ గా మెల్కొని ఇలాంటివి ఎమర్జెన్సీ కేసెస్ వస్తాయి అంటారు కదా, అంటే ఎందుకని రెస్ట్ మోడ్ లో ఉన్నప్పుడు అలా ఎక్కువ రావడానికి? సో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రావిటీ అనే కాంపోనెంట్ వెళ్ళిపోతుందండి మీరు ఫ్లాట్ గా పడుకున్నప్పుడు. సో అప్పుడు ఆ స్టమక్ లో ఉండే ఆ అసిడిక్ కాంపౌండ్ అనేది చెస్ట్లోకి వచ్చి ఇరిటేట్ చేస్తూ పెయిన్ క్రియేట్ చేస్తుంది. సో పొద్దున పూట మీరు అంతా కూర్చుంటారు కాబట్టి ఆ రిఫ్లెక్స్ వాల్యూమ్ అనేది తక్కువ ఉంటుంది, కానీ పడుకున్నప్పుడు మన సెన్సెస్ తోటి ఆ స్పింక్టర్స్ రిలాక్స్ అవుతుంటాయి, దాంతోపాటు ఆ గ్రావిటీ కాంపోనెంట్ వెళ్ళి ఆ వచ్చే యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువ అవుతుంది. మన బాడీలో రాత్రిపూట యాసిడ్ సెక్రీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అది కూడా పెరగటంతో అన్నీ కలిసి ఒకటేసారి చెస్ట్ పెయిన్ లాగా ప్రజెంట్ అవుతారండి. సో దాని హార్ట్ అటాక్ కాదని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు చేయి నొప్పి లేయటము, జా పెయిన్, లేకపోతే వాళ్ళకి ఏమైనా కోమార్బిడిటీస్ అంటే షుగర్ కానీ బీపీ కానీ ఉన్న వాళ్ళు, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, సో వీళ్ళకి మనం హార్ట్ ఇష్యూనే కూడా కన్సిడర్ చేయాలండి. సో షుగర్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి క్లాసికల్ హార్ట్ పెయిన్ లాగా నొప్పి రాదండి. సో వాళ్ళకి గిడ్డినెస్, లైట్ హెడెడ్నెస్, ఏదో చెస్ట్ హెవీ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ క్లాసికల్గా గుండె పట్టేసింది అలా సిమ్టమ్స్ రావు. సో హార్ట్ ప్రాబ్లం వాళ్ళకి ఏంటంటే ఆ నొప్పి అనేది ఒక అరగంట 2 గంటల వరకు కూడా ప్రొలాంగ్ అవుతుంది. ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ వచ్చే నొప్పి ఏమో మనం ఆ యాంటాసిడ్ అంటారు, ఆ సిరప్స్ లాంటివి ఏమైనా తాగితే అది కొంచెం రిలాక్స్ అవుతుంది, రిలీజ్ వస్తుంది. సో హార్ట్ అటాక్ వాళ్ళు ఉరికితే ఇంకెక్కువ అవుతుంది, కానీ అదే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ వాళ్ళకి నడిచిన వాటి వల్ల డిఫరెన్స్ ఉండదు. సో ఈ మేజర్ డిఫరెన్సెస్ హార్ట్ కి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ కి మనం పబ్లిక్ లో అవేర్నెస్ తేయగలిగితే, సో హార్ట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు నియరెస్ట్ డాక్టర్ ని కలిస్తే వీ కెన్ సేవ్ మెనీ లైఫ్స్. సో దీన్ని బట్టి చూస్తే గ్యాస్ట్రిక్ ఇష్యూ ఏంటి, హార్ట్ హెల్త్ రిలేటెడ్ ఏంటి అనేది అర్థం చేసుకుంటున్నారు జనాలు కూడా. అయితే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడు ఓకే ఇది గ్యాస్ వల్లనే డెవలప్ అయింది నాకు ఈ ప్రాబ్లం అని అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి సార్? అంటే లైక్ ఫస్ట్ ఏదన్నా కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉంటారు లైట్గా కోల్డ్ మిల్క్ తీసుకోవాలి అని చెప్పేసి, అలా ఇంకేమన్నా ఉంటాయా? కోల్డ్ మిల్క్ వాటితోటి రిఫ్లెక్స్ అనేది అంతేం డిఫరెన్స్ ఉండదండి. సో మనం ఇచ్చే ప్రిస్క్రైబ్ చేసే ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్లో ఎక్కడైనా వాళ్ళు ఇచ్చే యాంటాసిడ్ సిరప్స్లో ఉండే
ఆ కాల్షియం కార్బోనేట్ కానీ సోడియం బైకార్బోనేట్ కానీ ఆ యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. సో ఆ యాసిడిక్ కంటెంట్ని తగ్గించడం వల్ల మీకు ఆ సెన్సేషన్ తగ్గి పెయిన్ తక్కువ అవుతుంది. సో ఇట్ డజంట్ ట్రీట్, ఆ సిమ్టమ్స్ని తగ్గించడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనకు ఒక సైన్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఉందని తెలుసుకోవడానికి తప్ప అది ట్రీట్మెంట్ కాదండి. ఓకే. సో యూజువలీ అయితే మెడిసిన్ తీసుకుంటేనే బెటర్ అంటారా? మెడిసిన్ తీసుకుంటేనే బెటర్. ఓకే. సో ఆ సిమ్టమ్స్ తీసుకున్న తర్వాత కూడా తగ్గలేదంటే కార్డియాక్ అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలండి. ఓకే. అండ్ ఆల్సో హోమ్ రెమెడీస్ చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా ఇలాంటి సినారియోలో. ఓకే, ప్రతిదానికి మెడికేషన్కి వెళ్ళరు కూడా చాలా మంది. సో అలా ఏదైనా హోమ్ రెమెడీస్ చెప్తారా? హోమ్ రెమెడీస్ అంటే ఇందులో ఒక కార్నర్ ఆఫ్ హార్ట్ కాంపోనెంట్ ఉంది కాబట్టి సో హోమ్ రెమెడీస్ చాలా మంది చేస్తూ అది కాంప్లికేట్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంటుంటారు. సో నా ఒపీనియన్ అయితే హోమ్ రెమెడీస్ కంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో కన్సల్ట్ అవ్వటమే బెటర్. మనం రోజు తీసుకునే ఫుడ్ వల్ల, అట్ ది సేమ్ టైం వల్ల, అట్ ద సేమ్ టైం క్వాంటిటీ వల్ల కూడా మన బాడీలో డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేటివి ఉంటూ ఉంటాయి కదా. సో చాలా మంది కొంచెం తిన్నా కూడా ఎక్కువగా ఉబ్బరంగా అనిపిస్తుంది, లేదంటే అంతకన్నా ఎక్కువ తినలేకపోతూ ఉంటారు. కొంతమందికి ఇలా ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఏదో ఒక టైంలో ఆకలేస్తూ ఉంటుంది, అప్పుడు దాంట్లో ఏది దొరికితే అది తింటూ ఉంటారు. దీనివల్ల కంప్లీట్గా మన బాడీ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో బ్లోటింగ్ అనేది కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకు ఇవన్నీ అవుతూ ఉంటాయి? బ్లోటింగ్ ఎవ్రీవేర్ బ్లోటింగ్, యంగ్స్టర్స్ నుండి పెద్దవాళ్ళ వరకు, ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా ఈ అనేది కండిషన్ మనం చూస్తున్నాం కదా. సో వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్? అండ్ కొంతమంది కొంచెం అమౌంట్స్లో తింటున్నా కూడా బ్లోటింగ్ వస్తూ ఉంటుందని అంటారు. సో దానికి ఏం చెప్తారు? సో బ్లోటింగ్కి మన లైఫ్ స్టైల్లో చాలా కాజెస్ ఉంటాయండి. మెయిన్గా మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా చాలామందికి బ్లోటింగ్ వస్తుంటుంది. సో ఇండియన్స్లో చాలామందికి లాక్టోస్ అనేది పడదండి, లాక్టోస్ ఇంటాలరెన్స్. సో వాళ్ళకి పాలు అనేది పడవు. సో ఆ పాలు అనేది తీసుకోగానే వాళ్ళ పొట్ట ఉబ్బరం రావటం. అలాగే లాక్టోస్ లాంటివి గ్లూటెన్ అంటారు. సో మనం తీసుకునే గోధుమల్లో, బార్లీలో అట్లాంటి వాటిల్లో ఉండే కంటెంట్ వల్ల వచ్చే బ్లోటింగ్. సో ఇలా కొన్ని ఫుడ్ ఇంటాలరెన్స్ వల్ల చాలామందికి బ్లోటింగ్ వస్తుందండి. అలాగే స్టమక్ రిలేటెడ్ కూడా చాలామందికి బ్లోటింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేగు పూత ఉన్న, ఒక అల్సర్ ఉన్న, సో దానివల్ల కూడా కడుపు ఉబ్బరం అనేది కామన్ అండి. సో దాన్ని గ్యాస్ట్రైటిస్ రిలేటెడ్ ఇష్యూస్ లాగా తీసుకోవచ్చు. సో అలాగే మన చిన్న ప్రేగులో కూడా బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటారు దాన్ని. సో ఆ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అయినప్పుడు కూడా చాలామందికి బ్లోటింగ్, ఫుల్నెస్, కొంచెం తిన్న తర్వాత కూడా పొట్ట ఫుల్ అయిందని చెప్తుంటుంటారు. సో మెజారిటీ ఆఫ్ మా ఓపీలో వచ్చే 50% పేషెంట్స్ మోస్ట్ కామన్ కంప్లైంట్ ఈస్ బ్లోటింగ్. సో కొంతమందికి ఇండియాలో స్ట్రెస్ రిలేటెడ్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్, దాని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఆర్ ఫంక్షనల్ డిస్పెప్సీ అంటారు. సో వాళ్ళ బవెల్ ఏంటంటే కొంచెం తిన్నా కానీ అది ఒక ఎక్కువ స్ట్రెచ్ లాగా ఫీల్ అవుతుంది వాళ్ళ బాడీ. సో ఇట్స్ నోన్ యాజ్ అ విజరల్ హైపర్ సెన్సిటివిటీ. సో దానివల్ల ఆ స్ట్రెచ్చింగ్ వల్ల గట్ బ్రెయిన్ యాక్సిస్ తోటి సెన్స్ చేసి ఫుల్నెస్ లాగా మనకి వెంటనే సెన్సెస్ వచ్చేస్తుంటాయి. సో ఆ విజరల్ హైపర్ సెన్సిటివిటీ కావచ్చు, ఈ ఫుడ్ ఇంటాలరెన్స్ కావచ్చు, ఈ గ్యాస్ట్రైటిస్ వల్ల కావచ్చు, అలాగే మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ కావచ్చు, కొన్ని ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ పేషెంట్స్కి అయినా కావచ్చు, సీలియాక్ అని ఇంకొక జబ్బు ఉంటుందండి, దానివల్ల కూడా కావచ్చు. సో ఇలా మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. అలాగే ఇన్ఫెక్షస్ కాజెస్ కూడా హెచ్ పైలోరీ రిలేటెడ్ గ్యాస్ట్రైటిస్ అంటారు. సో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బ్లోటింగ్ కావచ్చండి. ఇంకా మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే కొంతమంది తినేటప్పుడు ఫాస్ట్గా తినటము, లేకపోతే సరిగ్గా మింగటం చేయకపోవటం వల్ల గాలి మింగేస్తుంటారు. సో ఆ గాలి మింగటం వల్ల వాళ్ళు తీసుకునే స్మాల్ ఫీడ్తో కూడా ఆ ఏరోఫేజియా అంటారు, దానివల్ల కూడా పొట్ట బాగా ఉబ్బరం అయిపోతుంది. సో అట్లాంటి వాటిని మనం ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి. సో ద వే హౌ వీఆర్ ఈటింగ్, హౌ వీఆర్ చీవింగ్, మనం తీసుకునే ఫుడ్ మనకి ఏమైనా పడట్లేదా. సో ఫస్ట్ హౌ వీ ఈట్, దెన్ ద ఫుడ్ ఇంటాలరెన్స్, దెన్ వీ గో ఇన్ టు ద సిస్టమిక్. అంటే ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుందని వాళ్ళ లక్షణాలు బట్టి మనం దానికి సంబంధించిన మందులు ఇవ్వటము, అప్పటికి తగ్గకపోతే ఎండోస్కోపీ చేయాల్సి వస్తుందా, ఇంకేమన్నా ఇమేజింగ్ చేయాల్సి వస్తుందా అనేది లక్షణాలు బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఓకే, మీరు ఓన్లీ బ్లోటింగ్కే ఇన్ని ఇష్యూస్ ఉండొచ్చు, ఇన్ని రూట్ కాజెస్ ఉండొచ్చు అని చెప్తున్నారు కదా. సో అంటే అది కూడా ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్ అయిపోయేంత వరకు తెలియదు అండర్లైన్లో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయా ఆర్ దీనివల్ల వస్తుందా అని చెప్పేసి. సో ఎవరైనా బ్లోటింగ్ ఎక్కువగా అంటే ఒక రెగ్యులర్ బేసిస్లో బ్లోటింగ్ అనేది ఫీల్ అవుతూ ఉన్నారంటే ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటి సార్? డాక్టర్ దగ్గరకు వచ్చి టెస్ట్ల గురించి కానీ దాని గురించి కానీ. నేను అదే చెప్పాను కదా ఇంతకుముందు. సో మీకు బ్లోటింగ్ అనిపిస్తుంది అంటే ఫస్ట్ మనం తినే విధానం మార్చుకోవాలి. తర్వాత మనకి ఏ డైట్ తోటి బ్లోటింగ్ వస్తుంది అనేది గుర్తుపట్టాలి. ఆ స్పైసీ మసాలా ఫుడ్లు కొంచెం అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయాలి. అప్పటికి తగ్గలేదు అంటే దెన్ యూ షుడ్ మీట్ యువర్
డాక్టర్. ఓకే, కొంతమందికి త్రేన్పులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి సార్, దానికి ఏం రీజన్? సో తేన్పులు అనేది సపరేట్ థింగ్ మేడం. సో దాన్ని బెల్చింగ్స్ అంటారు మెడికల్ టర్మ్స్లో. సో తేన్పులు అనేది 2 రకాలు ఉంటాయి, సూప్రా గ్యాస్ట్రిక్ బెల్చింగ్స్ అంటారు, గ్యాస్ట్రిక్ బెల్చింగ్స్ అంటారు. ఓకే. సో సూప్రా గ్యాస్ట్రిక్ బెల్చింగ్స్ అంటే అది ట్రైన్డ్ బిహేవియర్ ఆర్ సైకలాజికల్ అనొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే గాలి అనేది చాలా మింగేస్తుంటుంటారు. ఓకే. సో మింగేసిన ఒక వితిన్ 1 minute లోపే మళ్ళీ తేన్పులు వస్తుంటాయి. సో వాళ్ళు దాన్ని వరీసమ్ ఫీచర్ లాగా తీసుకుంటుంటారు. సో వితిన్ 1 minute లోపు మీరు తిన్న వెంటనే వస్తుందంటే అది మీ ట్రైన్డ్ బిహేవియర్ అనొచ్చు దాన్ని. సో స్ట్రెస్ వల్ల కావచ్చు, యాంగ్జైటీ వల్ల కానీ, చాలా మందికి అది చిన్నప్పటి నుంచి అలవాటై ఆ గాలి మింగటం వల్ల కూడా ఆ తేన్పులు అనేవి ఎక్కువ వస్తుంటుంటాయి. సో దాన్ని సూప్రా గ్యాస్ట్రిక్ బెల్చింగ్స్ అంటారు. అది వాళ్ళ పర్సనల్ ట్రైనింగ్, సైకోథెరపీతో అవన్నీ సెట్ అవుతుంటాయండి. సో గ్యాస్ట్రిక్ బెల్చింగ్స్ అనేది ఏంటంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ యాసిడ్ సెక్రీషన్ పెరిగినప్పుడు జనరల్గా ఏ ఎయిర్ అయినా కానీ మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఎంటర్ అవుతుంటుంది. సో నార్మల్గా ఫుడ్ తీసుకున్న తర్వాత స్టమక్ డిస్టెండ్ అయ్యి ఆ ఎయిర్ని బయటికి పుష్ చేస్తుంది. అందుకే మనం మీల్ తీసుకొని ఒక ఫుల్నెస్ రాగానే తేన్పు అనేది వస్తుంటుంది. సో అందుకే అప్పట్లో పెద్దవాళ్ళు సరే ఇప్పుడు నువ్వు ఫుల్గా తిన్నారా ఇంకేం తినకు అనేవాళ్ళు. సో తేన్పు వచ్చేసిందంటే ఫుల్గా తిన్నారని. సో తేన్పుల వల్ల అంత మేజర్ ప్రాబ్లం ఏం లేదు, కానీ రిపీటెడ్గా వస్తున్నాయి, రోజుకు ఒక 10-15 వస్తున్నాయి, అసలు ప్రతిసారి ఒక అరగంటకు ఒకసారి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటప్పుడు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఏం కాజెస్ ఉన్నాయని చూసుకోవాలండి. సో మనకు అల్సర్ ఉన్నా, గ్యాస్ట్రైటిస్ సివియర్ ఉన్నా కానీ ఈ తేన్పులు చాలా ఎక్కువ వస్తుంటాయి. అలాగే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. సో మన ఈసోఫేగస్కి స్టమక్కి మధ్యలో ఉండే స్పింక్టర్ లూజ్ అయినప్పుడు ఆ యాసిడ్ రిఫ్లెక్స్ ఛాతీలోకి వచ్చేటప్పుడే ఈ గ్యాస్ కూడా అలానే రిఫ్లెక్స్ వస్తుంటుంది. సో చాలా మందికి ఆ గ్యాస్ వచ్చేసిన తర్వాత ఆ బెల్చింగ్స్ అనేది వచ్చిన తర్వాత రిలాక్సేషన్ ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, కొంతమందికి ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత అది రాకపోతే కావాలని వాళ్ళు ఏ సాఫ్ట్ డ్రింక్ తాగడమో లేదంటే సంథింగ్ కైండ్ ఆఫ్ సోడాస్ తాగడమో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా, అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళకి. లేదంటే సో ఆ సోడా తోటి ఏంటంటే అది కార్బోనేటెడ్ డ్రింక్ కాబట్టి ఆల్రెడీ ఉన్న గ్యాస్ ని హైలీ ప్రెస్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఒకటేసారి ప్రెషర్ తోటి బయటికి రిలీజ్ చేస్తుంది. బట్ దానివల్ల అక్కడున్న కాజ్ ఏం రిలీఫ్ కాదండి. సో అదొక మిస్కన్సెప్షన్, సోడా తాగేస్తే నాకున్న రోగం పోతుందని. కానీ అక్కడున్న గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ అయినా కానీ ఆ గ్యాస్ట్రైటిస్ అయినా కానీ తగ్గదండి. బట్ మెంటలీ వాళ్ళకి అదొక ఫీలింగ్ ఉంటుంది. కానీ అదొక సైకిల్ అయ్యి చాలా మంది కార్బోనేటెడ్ డ్రింక్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఈ రిఫ్లక్స్ పెరుగుతుంది, దాంతో పాటు గట్ బ్యాక్టీరియా కాంపోజిషన్ చేంజ్ అవుతుంది. ఓకే. సో అంటే త్రేన్పులు రావడం అనేది అంత నెగటివ్ థింగ్ ఏం కాదు, బట్ విత్ ఎవ్రీ మీల్ ఇట్స్ ఫైన్. ఓకే. కానీ మీల్ తీసుకోకపోయిన టైంలో కూడా రిపీటెడ్ గా వస్తుంది, దాంతో పాటు రిఫ్లెక్స్ వస్తుంది అని వస్తున్నప్పుడు ఆ పేషెంట్స్ వెంటనే డాక్టర్స్ కన్సల్ట్ అవుతే ఆ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ ట్రీట్ చేసుకోవటం బెటర్. ఓకే. సో అది హెల్దీ సైన్ అనుకోవచ్చా లేదంటే? అదే అంటున్నాను కదా, విత్ మీల్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ, నాట్ ఏ ప్రాబ్లం. సార్, బింజ్ ఈటింగ్ అండ్ క్రేవింగ్స్, కొంతమందికి అయితే విపరీతంగా క్రేవింగ్స్ వస్తుంటాయి, ఇంకొంతమందికి అయితే ఆ క్రేవింగ్స్ ఏ లెవెల్కి వెళ్తాయంటే ఏదో తినాలని ఉంటుంది, గట్టిగా తినాలి అని ఉంటుంది, అది కూడా ఒక సాటిస్ఫైడ్ మీల్ లాగా కావాలి అని అనుకుంటారు. బట్ అగైన్ ఏం తినాలన్నా క్లారిటీ ఉండదు. సో వాట్ గోస్ బిహైండ్? సో జనరల్గా క్రేవింగ్స్ అనేది సైంటిఫిక్గా తీసుకుంటే ఓవర్ ద లాంగ్ టర్మ్ ఎవరైతే హై క్యాలరీ ఫుడ్స్, అంటే ఏదైనా మనం ఉన్న వెస్టర్నర్ ఇండియనైజ్డ్ ఏదైనా హై క్యాలరీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మన బాడీలో ఉండే గట్ బ్యాక్టీరియా అనేవి చేంజ్ అవుతుంటాయండి. సో హై క్యాలరీస్, ఒక పిజ్జా కానీ ఒక బర్గర్ కానీ లేకపోతే బయట మీరు తీసుకునే పునుగులార్ మిర్చి ఏదైనా ఆ హై క్యాలరీ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి మన బాడీలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంటాయి. సో దాంట్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయండి. సో వాటిని డైజెస్ట్ చేయాలంటే ఆ బ్యాక్టీరియా సపరేట్ ఉంటాయి. సో ఓవర్ ద టైమ్ ఇది మీకు ఈ లైఫ్ స్టైల్ కొన్ని డేస్ అలవాటు అయిన తర్వాత మన బాడీ గట్ బ్యాక్టీరియా కాంపోజిషన్ చేంజ్ అయిపోతుంది. సో ఆ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇట్ సెండ్స్ సమ్ సిగ్నల్ టు అవర్ గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు దాన్ని. సో ఆ ట్రాన్స్మిటర్, న్యూరో ట్రాన్స్మిటర్స్ వల్ల మన బాడీకి అది ఒక ఇలైట్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో దాని డోపమిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ తోటి ఆ ఇలైట్ ఫీలింగ్ వచ్చినప్పుడు మన బాడీ ఆ హ్యాపీనెస్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడానికి మళ్ళీ తినాలనుకుంటాం. సో ఇండైరెక్ట్గా అది సైకిల్గా అయిపోయి అదే క్రేవింగ్ అంటాం మనం. సో మన తినే ఫుడ్ వల్ల బ్యాక్టీరియా రిలీజ్ చేసే న్యూరో ట్రాన్స్మిటర్స్తో వచ్చే సిస్టమే ఈ క్రేవింగ్స్ అనేది. ఇదంతా మైండ్ గేమ్ అంటారు అయితే. సో అలా ఏమవుతుందంటే నెక్స్ట్ టైం ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫుడ్, బ్యాక్టీరియా అండ్ మన హార్మోన్స్ కూడా.
సో ఇలా ఈ ఫుడ్ అలవాటు అవ్వడంతో మన బాడీలో గ్రెలిన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది. దానివల్ల కూడా మనకు హంగర్ అనేది ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకి తినడానికి ఏమంటారు హంగర్ లేకపోయినా ఆ క్రేవింగ్స్ అనేవి వస్తుంటాయి. అంటే ఇప్పుడే ఇమీడియట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ మీల్ చేసినా కానీ నాకు ఇప్పుడు ఒక వాఫిల్ తినాలనిపిస్తుంది, ఒక ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అనే ఫీలింగ్ వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక సైకిల్లో మన బాడీకి ఆ గట్ బ్రెయిన్ యాక్సిస్లో వాళ్ళు అలవాటు పడిపోయి సో వాళ్ళకి ఆకలి లేకపోయినా అది తినాలనే ఇంట్రెస్ట్ తోటి తింటుంటారు చాలామంది. అలా ఓవర్ వెయిట్ అయిపోతూ అలా ఒబెసిటీ వచ్చి దానివల్ల కాంప్లికేషన్స్ వస్తుంటుంటాయి. సో క్రేవింగ్స్ని మనం తగ్గియాలన్నా కానీ మన డైట్ తోటి ట్రై చేయొచ్చండి. సో ఇప్పుడు మీ డైట్లో క్రేవింగ్స్ని తగ్గియాలంటే ఎప్పుడైనా స్లోలీ డైజెస్టబుల్ అండ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. అంటే తిన్న వెంటనే షుగర్ స్పైక్ కాని ఫుడ్స్, స్లోగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకుంటే మన బాడీలో ఉండే ఆ గ్రెలిన్, ఆ లెప్టిన్ అనే హార్మోన్స్ చేంజ్ అయ్యి ఆ లెప్టిన్ అనేది సెటేటీ హార్మోన్ అంటారు. సో స్లోగా డైజెస్ట్ అవుతున్నప్పుడు ఆ హార్మోన్ రిలీజ్ అయ్యి స్టమక్ ఇంకా ఫుల్ ఉందని మన బ్రెయిన్ సెన్స్ ఇస్తుంటుంది. సో ఇలా మనం తగ్గియచ్చు. సో మన డైట్లో రోజు ఫైబర్ యాడ్ చేసుకోండి, హోల్ గ్రెయిన్స్ అంటారు. సో హోల్ గ్రెయిన్స్ ఏదన్నా యాడ్ చేయొచ్చు, ఆకుకూరలు ఇలాంటి వాటివన్నీ యాడ్ చేస్తుంటే అవి స్లోగా డైజెస్ట్ అవుతుంటాయి కాబట్టి దానివల్ల ఆ క్రేవింగ్స్ అనేది ఓవర్ ద టైం తగ్గే అవకాశం ఉంటుంది. సో ప్రతి మీల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేకి ఒక మీల్ తీసుకుంటే మీరు మార్నింగ్ లేవగానే ఫుల్ సెటైటీ కావాలంటే ఒక రాగి ముద్ద తీసుకోవటమో లేకపోతే ఒక వెజిటేబుల్ సలాడ్ తీసుకొని ఒక స్మూతీ లాగా ఏదైనా జ్యూస్ తీసుకోండి. కావాలంటే 11 o'clockకి ఒక బ్లాక్ కాఫీ ఆర్ ఎనీ డ్రై ఫ్రూట్స్, దాంట్లో కూడా ఫైబర్ ఉంటుంది కొంచెం అండ్ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది మెయిన్. సో అది మన డైట్కి ఇంపార్టెంట్. సో అలాగే ఆఫ్టర్నూన్ తీసుకుంటే ఎనీ మిల్లెట్ రైస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే బ్రౌన్ రైస్ అయినా ఏదన్నా కొద్దిగా స్లోగా డైజెస్ట్ అవుతుంది. దాంతోపాటు మీరు ఎనీ ప్రోటీన్ దాల్, పన్నీర్, చికెన్ ఏదో ఒకటి తీసుకోండి మీకు నచ్చింది. నైట్ కూడా ఏదైనా లైట్ ఫుడ్ తోటి ఫైబర్ కంటైనింగ్ తీసుకుంటే ఓవర్ ద టైం ఇలా క్యాలరీస్ తగ్గిస్తూ అలాగే స్లోలీ డైజెస్టబుల్ అండ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్, వీటి ద్వారా మన క్రేవింగ్స్ అనేవి ఓవర్ ద టైం తగ్గించవచ్చు. ఓకే, బట్ డెఫినెట్లీ ఈ మైండ్ఫుల్ ఈటింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. స్క్రీన్స్ చూస్తూ తినడం కానీ లేదనుకో తింటూ స్క్రీన్స్ చూడడం కానీ, అంటే వైస్ వర్సా. ఎందుకంటే స్క్రీన్ చూడడం కోసం కొంతమంది ఏదైనా మూవీ పెట్టుకొని ఏదో సిరీస్ పెట్టుకొని అలా బింజ్ వాచింగ్ చేస్తూ బింజ్ ఈటింగ్ కూడా చేస్తున్నారు సైమల్టేనియస్లీ. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఎందుకంటే ఎక్కువగా ఇవంతా లేట్ నైట్స్ జరుగుతూ ఉంటాయి కదా. అదే అండి, సో ఇది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ క్రేవింగ్ సైకిలే. సో వాళ్ళు అలా ఐడియల్గా ఉన్నప్పుడు మూవీలో ఐడియల్గా ఉండి అలా ఉండకపోవడానికి ఏదో ఒక వర్క్ పెట్టుకోవడానికి ఆ స్నాక్ అనేది స్మాల్ క్వాంటిటీతో స్టార్ట్ అయ్యి అదొక సైకిల్ అయిపోయి వాళ్ళకు అదొక హ్యాబిట్ అయిపోతుంది. సో జస్ట్ ప్యాషన్ కోసం ఆర్ జస్ట్ హ్యాబిట్ కోసం స్టార్ట్ చేసింది అదొక ఎడిక్షన్ లాగా మారిపోతుంది. ఓకే, సో ఒక దగ్గర విన్నాను దట్ ఒక ప్యాకెట్ ఆఫ్ చిప్స్ ప్యాకెట్ టేర్ చేస్తుంటే 1 layer ఆఫ్ యువర్ గట్ కూడా టేర్ అవుతున్నట్టుగా మీరు ఇమాజిన్ చేసుకోండి అని చెప్పేసి. దట్ వాజ్ సో స్ట్రాంగ్. అంటే అంత ఎఫెక్ట్ ఉంటుందా అనేది? సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే ఈ మనం తీసుకునే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్ ఎనీ హై క్యాలరీ ఫుడ్స్ వాటిని డైజెస్ట్ చేయడానికి గట్ బ్యాక్టీరియా ప్రపోర్షన్ మారిపోతుంది. సో అవి ఇండైరెక్ట్గా మళ్ళీ అన్ని ఒక సెంటర్కి ఆగినట్టు లీకీ గట్ కాజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంటాయి. ఎనీ ఫుడ్ విచ్ హ్యాస్ హై క్యాలరీస్ అండ్ హై ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే, సో దానివల్ల వచ్చే లీకీ గట్ వల్ల కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. సో ఇండైరెక్ట్గా అది డెపిక్ట్ చేయడానికి ఒక యాడ్ లాగా ఇచ్చారు అది అంతే. ఓకే ఓకే, డెఫినెట్లీ ఈ గట్ బ్యాక్టీరియా గురించి చాలామంది ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్నారు కూడా. సో ఇంతకుముందు గట్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది లేదా అనేది అంత తెలీదు జనాలకు కూడా, టాకింగ్ అబౌట్ నార్మల్ కామన్ ఆడియన్స్ అన్న. సో గట్ బ్యాక్టీరియా అంత రోల్ ప్లే చేస్తుంది అని, ఎందుకంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అని అంటారు కదా. సో ఎలా ఎఫెక్ట్స్ అనేది ఎలా ఉంటాయి సార్? ఎఫెక్ట్స్ అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు లీకీ గట్ అన్న. సో ఆ బ్యాడ్ బ్యాక్టీరియా వల్ల మన పేగు పూత వస్తుంది. సో లేమన్ లాంగ్వేజ్ చెప్పాలంటే సో దానివల్ల బ్యాక్టీరియల్ ప్రోడక్ట్స్ అనేవి మన బ్లడ్ స్ట్రీమ్లో ఎంటర్ అయ్యి సో లివర్లో ఫ్యాట్ జమగూర్చడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు, అంటే ఇన్సులిన్ పని చేయకుండా చేయడానికి దోహదపడే కాంపోనెంట్స్ని అవి తయారు చేస్తుంటుంటాయి. అలాగే ఒబెసిటీ, వీటన్నిటికీ లీకీ గట్ వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్. సో మన డైటే ఇండైరెక్ట్గా మనకు వచ్చే రోగాల్ని కారణం చేస్తుంది. సో గట్ బ్యాక్టీరియా ప్లేస్ ఎ మేజర్ రోల్. అండ్ మీరు చూసే ఈ మధ్య యాడ్స్ ప్రోబయాటిక్స్ తీసేసుకుంటే అన్నీ నార్మల్ అయిపోతాయి అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ థింగ్. సో ఇప్పుడు నేను ఒక పిజ్జా తిన్నాను, రాత్రిపూట వెళ్ళి ఒక టాబ్లెట్ వేసేసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ
క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదండి, ప్రపోర్షన్. సో ప్రపోర్షన్ ఈస్ ద వన్ విచ్ ప్లేస్ అ మేజర్ థింగ్ ఇన్ అవర్ గట్. సో ఆ బ్యాక్టీరియా ప్రపోర్షన్ కూడా ఇంపార్టెంట్. ఒకటే బ్యాక్టీరియా సోర్స్ మీరు వరుసగా నెల రోజులు తీసుకుంటే అదే గ్రో అవుతుంది, కానీ దానికి సమతుల్యత అనేది ఉండాలి. అంటే ఆ ఈక్వలిబ్రియం ఉంటూ మెయింటైన్ చేస్తూ గుడ్ ఫుడ్ తీసుకుంటే ఐ థింక్ యూ కెన్ మెయింటైన్ యువర్ గట్. ఓకే, జ్వరం వచ్చినా టాబ్లెటే, తలనొప్పి వచ్చిన టాబ్లెటే, ఈవెన్ కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినా కూడా చాలా మంది టాబ్లెట్స్ తీసుకుంటూ ఉన్నారు. బట్ ఇలా ప్రతిదానికి యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఒక మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది అని అంటున్నారు డాక్టర్స్. ఇది డౌన్ ద లైన్ చూస్తే 10 years కాదు, ఇప్పుడిప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని కూడా చెప్తున్నారు. సో దీని గురించి మాత్రం మనం డెఫినెట్లీ కేర్ఫుల్గా ఉండాలి కదా. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా గ్రోత్ గురించి అప్పుడే ఎందుకు ఆల్రెడీ వచ్చేసింది అని చెప్తున్నారు. సో ఇట్స్ ఆల్రెడీ దేర్ అన్నప్పుడు మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి యాంటీబయాటిక్స్ అనేది ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్స్లో దొరకటం అండి. సో చాలామంది అంటే వాళ్ళ పర్సనల్ నాలెడ్జ్తోనో లేకపోతే ఈ గూగుల్లో చదువు ఏదో ఒక వీడియో చూసుకొనో చాలామంది ఒక 2 రోజులు జ్వరం వస్తే మెడికల్ షాప్కి వెళ్తారు. వెళ్ళి నాకు జ్వరం తగ్గట్లేదు అంటే వాళ్ళు ఏదో ఒక ఓవర్ ద కౌంటర్ ఒక యాంటీబయాటిక్ ఇస్తారు, వీళ్ళు అది వేసుకుంటారు. కానీ ఇండియాలో వచ్చే 90% ఫీవర్స్ విష జ్వరాలే ఉంటాయి, అంటే వైరల్ ఫీవర్సే ఉంటాయండి. ఒక ఎగ్జాంపుల్ ఫీవర్ తీసుకుంటే, సో దానికి అందరూ ఒక సెకండ్ డే తర్వాత 100 ఫీవర్ని తగ్గకపోతే యాంటీబయాటిక్ తీసుకుంటుంటారు. కానీ అది తీసుకున్నా తీసుకోకపోయినా వైరల్ ఫీవర్ అనేది 4th day or 5th day సబ్సైడ్ అవుతుంది. సో జనాల పర్సెప్షన్ ఏంటంటే ఆ 2nd day or 3rd day యాంటీబయాటిక్ స్టార్ట్ చేయటం వల్లనే తగ్గిందనే ఒక మిస్కన్సెప్షన్ అందరి మైండ్స్లో ఫిక్స్ అయిపోవటం వల్ల ఇప్పుడు ఒక 10 years బ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ యాంపిసిలిన్ అనే ఒక యాంటీబయాటిక్ ఉంటుంది, ఆర్ ఎమాక్సిసిలిన్. అది ఇప్పుడు ఒక 70% పాపులేషన్ ఇండియాలో ఎవరికి పనిచేయట్లేదు. ఎందుకంటే ఓవర్ ద కౌంటర్ ఇలా తీసేసుకొని ఆ బగ్స్ అనేవి ఆ యాంటీబాడీకి అసలు రెస్పాండ్ కావటమే బంద్ చేసేసాయి. సో ఇప్పుడు ఆ పెన్సిలిన్ ప్రిస్క్రైబ్ చేసే స్టేజ్లో కూడా లేరు డాక్టర్స్. సో ఆ రెసిస్టెన్స్ పోవాలంటే ఇంకా 20-30 years కూడా పడుతుందో లేదో కూడా చెప్పలేం. సో ఇలా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ వాడితే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 2 యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు, ఇంకొక 2 years తర్వాత ఇంకొక 4. సో ఉన్న 10, 15 or 20 మ్యాక్సిమంలో ఒక 10 వెళ్ళిపోతే ఇంకా మనకి ఆ జ్వరాలైనా కానీ ఆ బగ్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని తగ్గించడం చాలా కష్టం అండి. సో ఎప్పుడైనా కానీ యాంటీబయాటిక్ అనేది ఓవర్ ద కౌంటర్ తీసుకోకూడదు, సర్టిఫైడ్ డాక్టర్ని కలిసే తీసుకోవటం బెటర్ అనేది నా ఒపీనియన్. ఓకే, బట్ ఐమ్ షూర్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఆల్రెడీ ఎఫెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మేము యాంటీబయాటిక్స్ తీసుకున్నాము అని చెప్పేసి ఏమేమి తీసుకున్నారో తీసుకొని వచ్చి ఇది వాడినా కూడా మాకు తగ్గట్లేదు అని చెప్పేసి అప్పుడు మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా. సో మీ రియాక్షన్ ఎలా ఉంటుంది వాళ్ళకి? సో అంటే వెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీస్ ఐ హావ్ సీన్ దీస్ పేషెంట్స్. సో చాలామంది నేను ఇప్పుడు అడ్మిట్ చేసినప్పుడు సార్ మీరు ఓన్లీ పారాసిటమాల్ అది కూడా జ్వరం వస్తే అని చెప్పి రాశారు, ఇంకేం మందులు రాయలేదు, చిట్టి ఖాళీ ఉంది, మేము అంత దూరం నుంచి వచ్చామనే వాళ్ళు. సో వాళ్ళకి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి రిపీటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సమ్ పేషెంట్స్ దే విల్ అండర్స్టాండ్, కానీ కొంతమంది దే డూ డాక్టర్ షాపింగ్. సో దట్ ఈస్ కామన్. కానీ నా ఒపీనియన్ అయితే పబ్లిక్ అవేర్నెస్ దీని గురించి చాలా తీసుకొని రావాలండి. సో హెల్త్ క్యాంప్స్ లానే ఇది కూడా పెట్టి పబ్లిక్ అవేర్నెస్ చేయాలి. సో యాంటీబయాటిక్స్ అనేవి వాడకూడదు, వాడాలంటే దానికి సర్టిఫైడ్ పర్సన్ చెప్తేనే వాడాలి, వాడితే ఓవర్ ద టైం మనకు బాడీకి అది పనిచేయదు అనేది పీపుల్ మైండ్ సెట్ అనేది చేంజ్ కావాలండి. సో వీ హోప్ దట్ పీపుల్ చేంజ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అండ్ వీ హోప్ టు స్ట్రిక్ టు మెయింటైన్ ద యాంటీబయాటిక్స్ విచ్ వీ హ్యావ్. ఓకే, మీరు హోప్ చేస్తున్నారు, బట్ ఐ డోంట్ థింక్ అది చేంజ్ అవ్వాలి, ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి అంటేనే ఇట్స్ వెరీ టఫ్. బికాజ్ ఏదైనా ప్రాబ్లం వస్తే అదే ప్రాబ్లం ఫ్రెండ్స్లోనో ఫ్యామిలీ మెంబర్స్లోనో ఆల్రెడీ ఎవరికి వచ్చిందో కనుక్కొని వాళ్ళు ఏ టాబ్లెట్స్ యూజ్ చేస్తే తగ్గిందో తెలుసుకొని ఆ స్టేజ్లోనే ఉన్నాం డెఫినెట్లీ. అవునండి, అంటే ఇది పోస్ట్ కోవిడ్ చాలా పెరిగింది అనేది నా ఒపీనియన్. అంటే కోవిడ్ తర్వాత ఒకప్పుడైనా కొంతమంది యాంటీబయాటిక్స్ తక్కువ యూజ్ చేసేవాళ్ళు, కానీ కోవిడ్ తర్వాత అందరూ ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ అప్పుడు వాడినవి కొనుక్కొని అదే ఒక సైకిల్ లాగా వేసుకోవడం స్టార్ట్ చేశారు. సో కానీ 90% ఆఫ్ ద కేసెస్ ఆ యాంటీబయాటిక్స్ దానికి పనిచేయవు. ఓకే, సో దానివల్ల ఫ్యూచర్లో ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్? ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా అనేవి ఇంకా ఓవర్ ద టైం చాలా పెరిగిపోతాయి. సో ఇప్పుడున్న యాంటీబయాటిక్స్ మన సైంటిస్ట్ కనిపెట్టినవి చాలా లిమిటెడ్ అండి. సో ఓవర్ ద కౌంటర్ ఆ యాంటీబయాటిక్స్ సరిపోకపోతే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ తగ్గక సెప్సిస్ అంటారు, అది వచ్చి కాంప్లికేట్ అయ్యి వెంటిలేటర్స్, బీపీకి పెరగడానికి మెడికేషన్స్, డెత్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారండి. ఈవెన్ ఇప్పుడు టీబీ అయినా కానీ ఏ డ్రగ్ రెసిస్టెన్స్ అయినా కానీ. సో ఇప్పుడు ఇండియాలో టీబీ కూడా XDR అన్నారు, అంటే మల్టీ డ్రగ్కి పైన.
సో అందుకనే మెడిసిన్స్ ఆర్ యాంటీబయాటిక్స్ ఏదైనా కానీ జుడిషియస్గా యూజ్ చేస్తేనే మన ఫ్యూచర్ కాలంకి వచ్చే పిల్లలకైనా కానీ ఎవరికైనా కానీ కొన్ని యాంటీబయాటిక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో మీరు ఇందాక ఏదో సిరప్ గురించి మెన్షన్ చేసి దానికి ఆల్రెడీ రెసిస్టెంట్ ఉంది బగ్స్ అని చెప్పేసి అన్నారు కదా. సో అలా ఇప్పుడు ఫీవర్ టాబ్లెట్స్ కొంతమంది వేసుకుంటూ ఉంటారు, తలనొప్పి కూడా కొంతమంది వేసుకుంటూ ఉన్నారు. అలా దేనికి మనం ఇప్పుడు ఇంకా రెసిస్టెంట్ ఉన్నామంటారు? సో రెసిస్టెన్స్ అనేది యాంటీబయాటిక్స్కే చూస్తామండి, వేరే వాటికి రెసిస్టెన్స్ ఏం ప్యాటర్న్ ఉండదు. ఓకే. సో రెసిస్టెన్స్ ఈస్ జనరలీ ఇన్ సైంటిఫిక్ టర్మ్స్ ఫర్ ద బ్యాక్టీరియా ఆర్ ఎనీ బగ్ విచ్ వీఆర్ యూజింగ్. సో డ్రగ్ రెసిస్టెన్స్ ఈస్ ఫర్ ఓన్లీ యాంటీబయాటిక్స్. Done, sir. Thank you so much. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.